అందం మాటున అపాయం ఉందని మర్చిపోయారు ఆ తల్లిదండ్రులు. ఒక అందమైన కోడల్ని ఇంటికి తెచ్చుకున్నారు. నా కోడలు బంగారం, నా కోడలు సింగారం, నా కోడలు చాలా గొప్పది అని 10 మందికి చెప్పుకుంటూ మురిసిపోయారు. ఆళ్ళింట్లో ఆడబిడ్డ లేదు. ఉన్న కోడల్ని కూతురుననుకున్నారు. అందమైన కుటుంబంగా జీవిస్తున్నారు. ఇంతలో ఒకరోజు పోలీసులు ఇంటి ముందటకొచ్చి ఆ కోడలు గురించి ఒక నిజం చెప్పారు. దాంతో వాళ్ళ గుండెలు బద్దలైపోయాయి. అసలా తల్లిదండ్రులెవరు? ఆమె జీవితంలో జరిగిన ఆ నిజమేంటి? ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. వెల్కమ్ టు హార్తెల్ క్రైమ్ స్టోరీస్. నేను మీ అశోక్ భోగే. అది హర్యానాలోని జాత్రాల్ గ్రామం. 21 సంవత్సరాల మోను వాళ్ళ తండ్రి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ను తీసుకొస్తే అతను పరిశీలించి కొన్ని మందులు రాసిచ్చాడు. అర్జెంటుగా ఈ మందులు వేస్తేనే తెల్లారేసరికి తగ్గుతుందని చెప్పాడు. వెంటనే మోను తన ఎలక్ట్రిక్ స్కూటర్ను బయటకు తీశాడు. పక్కనే ఉన్న మండల కేంద్రంలో మెడిసిన్స్ తీసుకొచ్చేందుకు బయలుదేరాడు. మోనుకు పెళ్ళై 3 నెలలు మాత్రమే అయింది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. మోను ఇప్పుడిప్పుడే తన జీవితంలో సెటిల్ అవుతున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలీకి వెళ్ళేవాడు. అయితే ఏడాది క్రితం తాను పోగేసుకున్న డబ్బులతో ఒక పెద్ద షాపును ఏర్పాటు చేసుకున్నాడు. వ్యాపారం బాగానే కొనసాగుతుంది. వ్యాపారం సెట్ కావడంతో తన తల్లిదండ్రులు తెచ్చిన సంబంధమైన 20 సంవత్సరాల తన్నుని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి 8 గంటలు దాటింది. గ్రామంలో మందులు దొరికే పరిస్థితి లేదు. మెడిసిన్స్ కోసం పక్క టౌన్కి వెళ్లాల్సిందే. పళ్ళు కూరగాయలు కూడా తీసుకొస్తానని వాళ్ళ అమ్మకు చెప్పి బయలుదేరాడు. టౌన్ సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటలోపు వెళ్ళి రావచ్చు. మోను రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ఇంట్లో నుంచి బయలుదేరాడు. కానీ రాత్రి 10 గంటలు అయినా కూడా ఇంకా తిరిగి రాలేదు. ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. ఫోన్ చేశారు, కానీ ఫోన్ చేస్తే కలవడం లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. గ్రామంలోని మోను స్నేహితులకు సమాచారం ఇవ్వగా వాళ్ళందరూ బైకుల మీద బయలుదేరారు. టౌన్కు వెళ్ళి అక్కడ ఉన్న అన్ని మెడికల్ షాపుల్లో అడిగారు, కానీ మోను అక్కడికి వచ్చినట్టు ఎలాంటి ఆధారం లేదు. దీంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే అసలు మోను టౌన్కి వెళ్ళలేదని నిర్ధారణ అయింది. మోను తండ్రి అదే రోజు రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. అయితే మరునాడు దారిలో ఉన్న కెనాల్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో మోను స్కూటర్ కనిపించింది. మరి కెనాల్లో దూకి అఘాయిత్యం చేసుకున్నాడా, లేదంటే ప్రమాదవశాత్తు రాత్రి సమయంలో కాలువల పడ్డాడా అనేది అర్థం కాలేదు. పోలీసులు వెతకగా బైక్ ఉన్న చోటు నుంచి కిలోమీటర్ దూరంలో 2 రోజుల తర్వాత చెత్త మరియు కంపతో నిండిన కాలువలో ఒక చోట కుళ్ళిపోయిన స్థితికి వచ్చిన మృతదేహం కనిపించింది. అందరూ ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయారు అనుకున్నారు. అయితే మోనుకు గ్రామంలో ఎవరితోనూ శత్రుత్వం లేదు. అసలు గొడవల జోలికి వెళ్ళడు. అందుకే అది కేవలం ప్రమాదం అయ్యుండొచ్చని అందుకే కేసును జూన్ 10వ తేదీన పోలీసులు క్లోజ్ చేశారు. మోను అంత్యక్రియలు కూడా ముగిసిపోయాయి. పాపం తన్ను పెళ్ళైన 3 నెలలకే భర్తను కోల్పోయి రోడ్డున పడింది. తన్నుకు అండగా ఉంటామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. తమ పేరు మీదున్న 2 ఎకరాల భూమిని నీ పేరు మీద రాస్తామని, తన కొడుకు షాపును చూసుకుంటూ ఇంట్లోనే ఉండమని చెప్పారు. నువ్వు వేరే పెళ్లిని చేసుకున్నా పర్వాలేదు, ఈ ఇంట్లో ఉంటే చాలు అని బాధతోనే కోడలకు వివరించారు. కానీ తన్ను మాత్రం, నీ కొడుకు కోసమో మీకు సాకిరి చేయడానికి కోసమో నేను పుట్టలేదు, నా పుట్టింట్లో నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఈ కథ ఇక్కడికే ముగిసిందనుకున్నారు, కానీ అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. జూలై 2వ తేదీన రాత్రి సమయంలో 8 గంటలకు తన్ను ఉండే గ్రామానికి పోలీసులు చేరుకున్నారు. భర్త మోనును ఆమెనే చంపిందని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కానీ తన్ను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. 20 ఏళ్ళు కూడా నిండని నా కూతురు పైన నిందలు వేయొద్దంటూ తన్ను తండ్రి పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. అప్పటి డిఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం తన్ను గురించి పక్కాగా రహస్యంగా విచారణ చేసి మొత్తం సీక్రెట్లు పసిగట్టారు. కానీ అమాయకంగా ఉండే తన్ను హంతకురాలంటే ఎవ్వరూ కూడా నమ్మలేదు. కానీ పోలీసులు వార్నింగ్ ఇచ్చి మరీ ఆమెను అరెస్ట్ చేశారు. కావాలంటే పోలీస్ స్టేషన్కి వస్తే పూర్తి వివరాలు ఇస్తామని పోలీసులు తన్ను వాళ్ళ తండ్రికి చెప్పారు. ఆ మరునాడే
డిఎస్పి సురేంద్ర శివరాం మీడియా సమావేశం పెట్టి మరీ 20 ఏళ్ళు కూడా లేని తన్ను ఎంతటి కిలాడియో చెప్పడంతో అక్కడున్న వాళ్ళంతా అవాక్కయ్యారు. ఇక విషయం ఏంటంటే తన్నుకి పెళ్లి కంటే 3 ఏళ్ల ముందు నుంచే సోను అనే ప్రియుడున్నాడు. వీరిద్దరిది వేరువేరు గ్రామాలు. అయితే ఆమె ఇంటర్ చదివేందుకు కాలేజీకి వెళ్ళి వస్తుంటే తన్ను గ్లామర్కు పడిపోయాడు సోను. చూడడానికి సీరియల్ ఆర్టిస్ట్లా ఉన్న తన్ను వెనకాల పడ్డాడు సోను. ఇద్దరూ ప్రేమించుకున్నారు. చిన్న వయసులోనే శారీరకంగా కూడా దగ్గరయ్యారు. 3 ఏళ్లుగా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తన్ను తల్లిదండ్రులు హఠాత్తుగా మోనుతో పెళ్లి సంబంధం కుదిరించారు. ఆమె ప్రియుడితో అప్పుడే లేచిపోవాలనుకుంది. కానీ ఇప్పుడే పెళ్లి వద్దన్నాడు ఆమె ప్రియుడు. తాను లైఫ్లో సెటిల్ కావాలని చెప్పాడు. మరోవైపు తన్నుకు అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదు. అయినా తన తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి భయంతో ఆమె మోనును పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసినా కూడా ప్రియుడితో టచ్లో ఉంటూనే వచ్చింది మోను. తాను తన స్వగ్రామానికి వెళ్తే ఏదో రకంగా ఆ ప్రియుడిని కలిసి ఎంజాయ్ చేసేది. కానీ పెళ్లి తర్వాత వాళ్ళ మధ్యలో ఇంకొకరు రావడంతో వాళ్ళిద్దరూ ఆ ఎడబాటును తట్టుకోలేకపోయారు. ఎలాగైనా సరే మోనును చంపేస్తే జీవితాంతం కలిసి ఉండొచ్చని తన్ను ఆమె లవరు ఇద్దరూ ప్లాన్ చేశారు. మరోవైపు తన్ను భర్త మోను చాలా అమాయకుడు. అందుకే ఆ నమ్మకంతోనే భర్తను పెళ్ళైన 3 నెలలకే చంపేసేందుకు ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి భర్తను లేపేసేందుకు పథకం వేసింది. ఆ రోజు జూన్ 10వ తేదీన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రాత్రి సమయంలో మోను బయటకు బయలుదేరగానే ప్రియుడికి సమాచారం అందించింది. వెంటనే ఆమె లవర్ సోను తన అనుచరులైన హరివం, అమన్లను అలర్ట్ చేశాడు. వారిద్దరూ కూడా కాల్వ దగ్గర కాపు కాశారు. చీకట్లో వెళ్తున్న మోనును అడ్డగించారు. బైకు ఆపగానే ఒక వ్యక్తి వెనక నుంచి మెడకు తాడు బిగించాడు. మరో వ్యక్తి అతన్ని కింద పడేసి ఇద్దరు కలిసి ఉరేసి మోనును చంపేశారు. ఆ తర్వాత వెంటనే మృతదేహాన్ని నీటిలో విసిరేశారు. బైకును కూడా కాలువ వైపున్న ముళ్ళ పొదల్లో తోసేసి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. 5 నిమిషాల్లో నిండు ప్రాణాలు తీశారా దుర్మార్గులు. వెంటనే సోనుకు ఫోన్ చేసి వివరించారు. ఆ తర్వాత తన ప్రియురాలైన తన్నుకు కాల్ చేశాడు సోను. నీ భర్తను చంపాం, ఇక రేపటి నుండి మనం ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఎవరికి అనుమానం రాకుండా ఉండమని, నీ ఫోన్ను పూర్తిగా చాటింగ్స్, అందులో ఉన్నటువంటి కాల్ రికార్డ్స్, కాల్ చాటింగ్ అంతా క్లీన్ చేయమని చెప్పాడు. తన లవర్ చెప్పినట్టుగానే తన్ను తన ఫోన్లోను మొత్తం ఖాళీ చేసి నీట్ చేసి పెట్టింది. ఆ రోజు పోలీసులకు మాత్రం మృతదేహం అప్పగించిన తర్వాత పెళ్ళైన 3 నెలలకే మోను అనుమానాస్పదంగా చనిపోవడంపై డౌట్ వచ్చింది. వెంటనే అతని భార్యపై నిఘా పెట్టారు. అంత్యక్రియలు ముగియగానే ఇంటికి వచ్చిన ఆమెకు ఆవేశంలో కాల్ చేశాడు ప్రియుడు. ఇద్దరు కలిసి పక్క టౌన్లోనే లాడ్జికి వెళ్లారు. ఎంజాయ్ చేశారు. కానీ తమను పోలీసులు నీడలా వెంటాడుతున్నారని గ్రహించలేకపోయారు. వారిద్దరి ఫోన్లపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు వాళ్ళను పట్టుకున్నారు. మొదట ప్రియుడు సోనును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే మోనును తామే చంపేశామని ఒప్పుకున్నారు. వెంటనే ఇతర హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాపం ఒక్కగానొక కొడుకును కోడలు రూపంలో వచ్చిన రాక్షసి చంపేసిందని తెలిసి మోను తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వయస్సును చూసి మనసును అంచనా వేసే రోజులు కాదేది. చిన్న వయసులోనే మృగల్లాగా ప్రవర్తించే రోజులివి. కోరి తెచ్చుకున్న కోడలు కొడుకును చంపుతుందని పాపం ఆ తల్లిదండ్రులు ఏమాత్రం ఊహించలేదు. ఇలాంటి విషయాలు సమాజంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండకపోతే మన ప్రాణం మీదకి వచ్చేంత వరకు కూడా మనకు తెలియకపోవచ్చు. ఇది ఈ వారం క్రైమ్ స్టోరీస్. వచ్చే వారం మరో కథతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్.